కాజానే ఎందుకు ఎంచుకుంది? పైగా అమరావతిస్ గచ్చిబౌలి, ఏపీస్ బెవర్లీ హిల్స్ అని ఎందుకు చెబుతోంది అంటే ఈ లొకేషన్కి ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఇది అమరావతి ఫ్యూచర్ రూపం. ఈ రెడ్ లైన్లో కనిపిస్తుంది అమరావతి ఓఆర్ఆర్. హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే 40 కిలోమీటర్లు పెద్దది. దీని మధ్యలోనే అమరావతి విశ్వరూపం చూడబోతున్నాం మనం. ఇక ఈ బ్లూ లైన్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు. పింక్ లైన్లో కనిపిస్తోంది విజయవాడ వెస్ట్ బైపాస్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, వెస్ట్ బైపాస్ రెండు నేషనల్ హైవే 16తో కలిసేది కాజా వద్దనే. అందుకే అక్కడ బటర్ఫ్లై జంక్షన్ని డిజైన్ చేశారు. ఈ బటర్ఫ్లై జంక్షన్ నుంచే ఐఆర్ఆర్ ఈస్ట్ బైపాస్ నుంచి ఓఆర్ఆర్కి కనెక్ట్ చేసే 200 అడుగుల ఎక్స్ప్రెస్ వే కాజా నుంచి నంది వెలుగు వరకు ప్రతిపాదన ఉంది. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే, అమరావతి రేడియల్ రోడ్లుగా చెప్పే N6, N7, N8, N9, N10 కూడా కాజా సమీపంలోనే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు కొత్తగా ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా కాజా వైపు నుంచే మచిలీపట్నం వెళ్లబోతోంది. కొత్తగా వేస్తున్న అమరావతి రైల్వే లైన్ ఎండ్ పాయింట్గా చెప్పే నంబూరు జంక్షన్ కాజా పక్కనే ఉంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ సమీపంలోనే వచ్చే అవకాశం ఉంది. సో ఎలా చూసినా అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలికి ఫ్యూచర్ జంక్షన్ పాయింట్ కాజా. అందుకే అక్కడ బెవర్లీ హిల్స్ కాజా ప్రాజెక్టును ప్రారంభించింది